అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, నాకు ఒక చిన్న సందేహం. శివుడికి 16 సోమవారాల వ్రతం అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా, అసలు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి? 16 సోమవారాల వ్రతము అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పిన వ్రతం ఇది. శాస్త్రంలో ఉన్న వ్రతం ఇది. అంటే శివుడే అమ్మవారికి చెప్పాడు. అమ్మవారు అడిగింది. ఎలా అంటే నార్మల్ జనులు ప్రజలు ఏదైనా ఒక వ్రతం చేసుకొని ఆ వ్రతం ద్వారా అన్ని పొందే అవకాశం ఉందా స్వామి అంటే, ఒకటి కాదు అన్ని సకలము పొందే అవకాశం ఉందా స్వామి అని అంటే, అప్పుడు స్వామి దేవి ఉంది. ఆ వ్రతమే 16 సోమవారాల వ్రతము, దాన్ని ఇలా గావించాలి అని చెప్పేసి అమ్మవారికి చెప్పారు. అసలు ఎలా చేయాలి 16 సోమవారాల వ్రతం అంటే అమ్మవారికి తెలీదా అని మనం అనుకోవచ్చు. అమ్మవారు పెళ్లికి ముందు కూడా ఇదే వ్రతమే చేసింది. పెళ్లికి ముందు కూడా అమ్మవారి ఈ వ్రతం చేసి మళ్ళీ స్వామిని అడిగింది అంటే అది కేవలం మన కోసమే, ఆవిడకి తెలియక కాదు. ఏదైనా వాళ్ళిద్దరు సంభాషణ చేసుకున్నారంటే అమ్మకు తెలియక కాదు, ఏదైనా మనకు తెలియాలని చెప్పి వాళ్ళిద్దరు సంభాషణ చేసి కథలు వ్రతాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అంటే 16 సోమవారాలు చేసుకోవాలి. ఖచ్చితంగా 3 సోమవారాలు కంప్లీట్ కావాలి. తర్వాత ఏదైనా కొంచెం అడ్డు వచ్చినా ఆటంకం వచ్చినా సరిపోతుంది. ఖచ్చితంగా 4 నెలలు పడుతుంది వ్రతం అయిపోయే లోపల. 4 నెలలు లేదా 5 నెలలు కూడా పట్టచ్చు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే 5 నెలలు పడుతుంది. ఈ 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఆదివారం మనం ముందుగా చెప్పుకున్నట్టే మనం ఏ వ్రతమైనా చేయని ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. సోమవారం ఉదయాన్నే తలంటు స్నానం చేయాలి, సూర్యోదయం కాకముందే. దీనికి మెయిన్ ఏంటి అని అంటే పుట్టమన్ను. పుట్టమన్ను ఇంకా మాకు పుట్టమన్ను అసలుకి లభించదు, ఎంత వెతికినా దొరకదు అని అంటే ఇంట్లో ఉన్న శివలింగం ఏదైనా కానీ ఖచ్చితంగా పుట్టమన్నుతో చేసిన శివలింగమే పెట్టాలి. పార్థివలింగమే దీనికి శ్రేష్టం. పార్థివలింగంతోనే చేయాలి. మళ్ళీ సైకతలింగమా అని డౌట్ వద్దు. సైకతలింగం అయితే కాదు, ఓన్లీ పార్థివలింగమే చేయాలి. పుట్టమన్నుతోనే తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేసుకోవాలి? సోమవారం ఉదయాన్నే తలంటు స్నానం చేసేసి స్వామికి చెప్పుకొని, స్వామి ఈరోజు సోమవారము, ఈరోజు మొదలుకొని 16 సోమవారాలు నీ వ్రతము చేయాలని నేను అనుకుంటున్నాను. ఎలా అయినా ఏ ఆటంకం లేకోకున్నట్టు నీ వ్రతం చేసుకునే భాగ్యము అనుగ్రహము 2 కల్పించు స్వామి అని చెప్పేసి స్వామికి చెప్పుకొని మొదలు పెట్టుకోవాలి. మీరు దీనికి ఏం చేయాలి? ముందు రోజే బిల్వము, పూలు, పుట్టమన్ను అన్నీ అరేంజ్ చేసుకోవాలి. పుట్టమన్ను తెచ్చిన తర్వాత దాన్ని అంటే కొంచెం పాలు పోసి గడ్డ అట్లా ఉన్నప్పుడు దంచేసి జల్లడి పట్టుకోవాలి. స్మూత్గా ఉండాలి. రాళ్ళు పుల్లలు అలానే ఉండేది యూస్ చేయకూడదు. క్లీన్ మెయింటెనెన్స్ అనేది కూడా దీంట్లో చాలా అవసరం. శ్రద్ధతో చేసుకోవాలి ఓపిక్గా. దాన్ని బాగా పగలు కొట్టేసి జల్లడి పట్టేసుకొని స్మూత్గా చేసుకోవాలి. ఆ పుట్టమన్నులోకి కొంచెం కుంకుమ, లిటిల్ బిట్, కొంచెమే, ఎక్కువ కాకోకున్నట్టు, కొంచెం కుంకుమ, కొంచెం పసుపు, కొంచెం ఎక్కువ గంధము, మంచి సువాసన వచ్చే గంధము, విభూతి, పాలు కూడా ఎట్లా ఎక్కువ వేస్తామనుకో ఇదైపోతుంది, షేప్ కాదు, నీళ్ళగా అయిపోతుంది. ఆ బంక వస్తుంది కదా, ఎక్కువ వాడకూడదు. 2-3 చుక్కల పాలు, 1 చుక్క పెరుగు, 1 చుక్క తేనె, 1 చుక్క నెయ్యి, ఇలా అన్ని, కొంచెం చక్కెర 2-3 అట్లా, అంతే. చాలా కొంచెమే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంత మన్ను తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ కంటెంట్ మనకు తెలుస్తుంది. అంటే మరీ నీళ్ళగా కాదు, మరీ గట్టిగా కాకుండా శివలింగం అయ్యేలాగా కలుపుకోవాలి. దాంతో శివలింగం చేయాలి. ఇంత పెద్ద శివలింగం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 16 సోమవారాలు చేస్తాం కదా. చిన్న శివలింగం అయినా చాలు, ఇంతదైనా చాలు చెప్పాలంటే. ఆ శివలింగం తయారు చేసేసి దానికి పూర్తిగా నెయ్యి పట్టించాలి. నెయ్యి ఎండలో పెట్టేసేయాలి తీసుకెళ్ళి. ఇది ఉదయం ప్రాసెస్. ఎండలో పెట్టేసి ఈవినింగ్ దాకా ఎండలోనే పెట్టేసేయాలి. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆదివారం ఈ ప్రాసెస్ చేయాలి. ఖచ్చితంగా బాగా నెయ్యి పట్టించి ఎండలో శివలింగం ఎండాలి. అప్పుడు గట్టి పడుతుంది. మనం మళ్ళీ వాటర్ పోసినా, పాలు పోసినా, పూజా ప్రాసెస్లో అభిషేకం చేయాల్సి వస్తుంది. ఊరికే అట్లా వాటరు, పాలు అన్నీ స్వామివారికి చూపించాల్సి వస్తుంది. అప్పుడు అది పగలదు, చీలదు.
ఓకే. మెత్త మెత్తగా అవ్వడం అదంతా ఏం ఉండదు. అందుకు గట్టిగా ఉండాలి కాబట్టి శివలింగము పూర్తిగా నెయ్యి పట్టించేసి ఎండలో పెట్టాలి. ఇది సోమవారం పొద్దున చేసుకునే ప్రాసెస్. సాయంత్రం వ్రతం చేసుకుంటాం అనేవాళ్ళు. లేదు సోమవారం మేము పొద్దునే వ్రతం చేసుకుంటాం అనేవాళ్ళు ముందు రోజే చేసి పెట్టుకోవాలి. చేసి ఎండకు పెట్టాలి. అది ఆరే కొద్దీ మనం నెయ్యి పట్టిస్తూనే ఉండాలి దానికి. చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ వ్రతం అంటే ఎలా ఉంటుందంటే పూర్తిగా మన భక్తి, శ్రద్ధ, ప్రేమ, ఎఫర్ట్ చాలా పెట్టాల్సి ఉంటుంది. అంటే వ్రతము స్టార్ట్ కాకనే ఇదంతా ముందు ప్రాసెస్ ఇంత ఉంటుంది. ఇది ఎప్పుడైతే అదంతా గట్టి పడుతుందో సాయంత్రం, అంటే ఇది ఎప్పుడైనా చేసుకోండి, పొద్దున సాయంత్రం చేసుకునే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. పూజా మందిరంలో ఒక ఆకు పెట్టి లేదా బిల్వపత్రి పెట్టి దాని మీద పెట్టాలి. ఒట్టిగా ప్లేట్లో అట్లా పెట్టకూడదు. అమ్మ ఇది ఫస్ట్ టైం ఇలా చేస్తాం కదా, 16 సోమవారాలు అంటే ఎవ్రీ వీక్ ముందు కూడా నెయ్యి బట్టి చెండులో పెట్టచ్చా? ఒకటే లింగం కాదు, ప్రతి వారానికి ఒక్కొక్క లింగం చేసుకోవాలి. ఓహో, అవునా? ఈ లింగమే మేము 16 సోమవారాలు చేస్తామనేకి లేదు. ప్రతిసారి ఒక్క వారము ఒక్క లింగం, ఆ పూజకి అదే. ఇంకా మళ్ళీ మనం తీసి ఎత్తి పెట్టేసుకోవాలి దాన్ని. ఇలా నెక్స్ట్ పూజలోకి వస్తే స్వామివారికి ప్రసాదము మెయిన్. దీనికి ఒక ప్రసాదం చెప్పారు, గోధుమ రవ్వతో ప్రసాదం. కేవలం గోధుమ రవ్వ ప్రసాదమే పెట్టాలి. గోధుమ రవ్వ ప్రసాదం అంటే ఏంటమ్మా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. గోధుమ రవ్వను తీసుకొని, గోధుమలున్నా మీరు ఆడించాలి బరకగా. లేదు గోధుమ రవ్వ బయట దొరుకుతుంది, దాన్ని తెచ్చి బాగా నెయ్యిలో వేయించాలి. బాగా పూర్తిగా నెయ్యిలో వేయించి దాంట్లో కొంచెం ద్రాక్ష, గోడంబి, చక్కెర లేదా బెల్లము మిక్స్ చేసి పెట్టాలి. అది పొడి పొడిగానే ఉంటుంది గోధుమ రవ్వ, అదేం ముద్దగా అట్లా ఏం కాదు, వాటర్ కలపకూడదు. ఇది మెయిన్ ప్రసాదం. మీరు ఏమి పెట్టకపోని ఇది పెట్టాల్సిందే. ఇదే ప్రసాదం తయారు చేసుకొని మనకి వ్రత బుక్ దొరుకుతుంది. వ్రత బుక్లో ఫస్ట్ గణేశుని పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అదంతా చేస్తారు. మట్టి శివలింగానికి ప్రాణప్రతిష్ఠ అంతా చేసుకొని దీనికి పూజ అంటే దీపము, ధూపము, నైవేద్యం అని చేసి దీంట్లో మధ్యలో పంచామృత పూజ అని వస్తుంది. స్నానం చేపించేటప్పుడు పంచామృతంతో మనం పాలు, పెరుగు అన్ని మళ్ళీ చూపించాలి. దేంతో చూపించాలంటే బిల్వపత్రి ఆకు ఉంటుంది కదా, ఆకుతో అంటే పాలల్లో ముంచి ఇట్లా స్వామివారి మీద పెడుతూ రావాలి. ఇలా చేసుకున్న తర్వాత 5 కథలు వస్తాయి. ఈ 5 కథల్ని కూడా చదవాల్సిందే. అన్ని చదివేసి లాస్ట్కి టెంకాయ కొట్టేసి దీంట్లో ప్రసాదం పెడతాం కదా మనము. ప్రసాదం పెట్టినప్పుడు ఏం చేయాలి అంటే ఒక భాగం స్వామికి, ఒక భాగం మనకి, ఒక భాగం బయట వాళ్ళకి, ఆవుకైనా పెట్టచ్చు. ఖచ్చితంగా ఎవరికో ఒకరికి తాంబూలం ఇవ్వాల్సిందే ప్రతి వారం. ఒకరికి ఇచ్చినా చాలు. ఈ భోజనాలు గట్రా అదంతా ఏం లేకపోయినా కూడా ఒకరికి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలి. అసలు పార్థివ శివలింగం ఉంటేనే చాలా అమ్మ, ఇంకా ఏది అవసరం లేదా ఫోటో కలిసాము అని అంటే ఫోటో పెట్టుకోవచ్చు. స్వామివారిది, అయ్యవారి ఇద్దరు కలుస్తున్న ఫోటో పెట్టి అది కూడా పీట పైన పెట్టాలి. పీట పైన పెట్టి ఆకు పెట్టేసి ఆకు పైన ఈ పార్థివ శివలింగం అనేది పెట్టాలి. ఒకవేళ మీరు కలశం పెట్టుకుంటామన్నా పర్వాలేదు, అది మీ ఇష్టము. ఖచ్చితంగా దీనికి కావాల్సింది ఏంటంటే పుట్టమన్నుతో తయారు చేసిన శివలింగమే మెయిన్. అంతే, మిగిలిన వాళ్ళని వాళ్ళ అవకాశం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఓపిక. ఈ శివలింగానికి మొత్తం అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకరికి మనం తాంబూలం ఇవ్వాలి. మీకు స్తోమత ఉంటే మీరు ఫుడ్ కూడా పెట్టచ్చు. అది ఆడవాళ్ళైనా పర్వాలేదు, మగవాళ్ళైనా పర్వాలేదు, దీనికి ఎవరైనా పర్వాలేదు, కానీ ఎవరో ఒక వ్యక్తికి మనం తాంబూలం ఇవ్వాలి. ఈ ప్రసాదం కూడా 3 భాగాలు చేయాలి. ఒకటి స్వామికి, ఒకటి మనకి, ఒకటి బయట వాళ్ళకి. ఇలా చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే అవుతుంది మంగళవారం. మంగళవారం రోజు ఏం చేయాలి అని అంటే ఆ శివలింగాన్ని తీసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి. బాక్స్లో కానీ ఎవరు కలపని చోట, వాడని చోట, తిరగని చోట బాక్స్లో పెట్టేసి పెట్టుకోవాలి. 16 సోమవారాలు అయిపోయిన తర్వాత 16 సోమవారాలు మనం కలెక్ట్ చేసి ఉంటాం శివలింగాలన్నీ. ఆ శివలింగాలన్నీ తీసుకుపోయి ఏదైనా తీర్థయాత్రలు అంటే శ్రీశైలం కానీ, పాతాళగంగా ఉంది, మనకి కోనేరులు ఉంటాయి, నదులు ఉంటాయి, అంటే దేవస్థానాల దగ్గర ఉన్న కోనేరులు, నదుల దగ్గరే కలపాలి తీసుకెళ్ళి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఇది చేయకూడదు కూడా. అసలు ఇది చేయడం వల్ల ఏంటమ్మా లాభము అని అంటే మనకు అన్యోన్య దాంపత్యం కుదురుతుంది. ఫస్ట్ ఇది మనకి పార్వతీదేవి స్టార్టింగ్లో ఏం అడిగింది, మానవులకి అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే వ్రతం ఏదైనా ఉంది అంటే చెప్పు స్వామి అని స్వామివారిని అడిగింది. స్వామివారు చెప్పారు. అన్ని అంటే ఇక్కడ అన్యోన్య దాంపత్యము, సంతానము, డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము, విద్య, కళలు అన్నీ కూడా ఈ వ్రతం వల్ల లభిస్తాయి. ఇది అది అనేం కాదు, ఇదొక్కటే అని, దీనికొక్కటే అని కాదు, ఏ సకలము నీకు గృహయోగం కావాలా గృహము, వివాహ యోగం కావాలా వివాహము, పుత్ర సంతానం కావాలా పుత్ర సంతానం, పుత్రిక సంతానం కావాలా పుత్రిక సంతానం, మీకు అన్యోన్య దాంపత్యం కావాలా అన్యోన్య దాంపత్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా లభిస్తుంది దీనివల్ల.
ఇది చేస్తే ఇదొకటే అనేది ఏం లేదు. మీరు సంకల్పం దేని కొరకు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏం చెప్తారు, ఎవరైతే ఈ 16 సోమవారాల వ్రతం చేసి ఉంటారో వాళ్ళకి నిత్య సుమంగళితత్వం కూడా ఉంటుంది. వాళ్ళ సుమంగళితత్వంతోనే వాళ్ళ ప్రాణం పోతుంది అని కూడా చెప్తారు. వాళ్ళు సుమంగళిగానే వెళ్తారు అనేసి. ఇంకా విషయం ఏం చెప్తారు, ఈ 16 సోమవారాల వ్రతము ఎవరైతే చేస్తారో అంటే భార్య కానీ భర్త కానీ దంపతులు కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కైలాస ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్తారు చనిపోయిన తర్వాత. అంత చాలా చాలా మహిమ గల వ్రతము ఈ 16 సోమవారాల వ్రతం అనేది. ఇప్పుడు చాలా వరకు టెంపుల్స్లో కూడా సామూహికంగా జరిపిస్తున్నారు ఈ వ్రతాన్ని. ఇంకొకటి మీరు అన్నట్టుగా 16 సోమవారాలు చేయాలా అంటే ఈ టెంపుల్స్లో ఎలా చేస్తున్నారు అని అంటే 16 పుట్టమన్నుతో లింగాలు చేసేసుకొని 16 లింగాలను పెట్టి 16 లింగాలకి 16 సార్లు పూజ చేస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్ ఉంది. ఓకే, ఒకటే రోజులో ఒక్కటే సోమవారము 16 పుట్టమన్నుతో లింగాలు చేసుకోవాలి. చేసుకొని వాటికి ఇప్పుడు నేను చెప్పిన పూజా ప్రాసెస్ ఉంది కదా, ఒక్కొక్క దానికి ఫస్ట్ గణపతి పూజ, ప్రాణప్రతిష్ఠ, పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ చేసేసి స్వామివారి అష్టోత్తరం చదివి కథలు చదివి హారతి ఇచ్చేయడం. మళ్ళీ ఇంకొకటి అట్లా ఒక్కటే రోజు చేస్తారు 16 లింగాలు తయారు చేసి పుట్టమన్నుతో. ఇది టెంపుల్స్లో చాలా బాగా చేస్తారు. ఒక రోజంతా పడుతుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా అవుతుంది. అంతా వాళ్ళు పురోహితులు కాబట్టి ఫాస్ట్గా చదివేస్తారు, ప్రాబ్లం లేదు. అంతా అయినా కూడా మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే 3-4కి అంతా అయిపోతుంది. ఒకసారి స్టార్టింగ్లో ఒక 5-6 years ముందు మేము చేయించాం. మా ఊర్లో టెంపుల్లో చేశారు ఇది. ఒక సోమవారం 16 లింగాలు పెట్టేసుకొని పుట్టమన్ను వాళ్ళే ఇస్తారు. ఇంత పుట్టమన్ను దానికి అమౌంట్ కట్టించుకుంటారు. పుట్టమన్ను అంతా వాళ్ళే ఇచ్చి చేసుకోండి అని చెప్తారు. మనం అన్ని 16 చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి. అంటే ఈ 16 సోమవారాలు చెయ్యలేని వాళ్ళు, అంటే ఒకరికి కుదురుతుంది కుదరదు, మధ్యలో అంటే 4 to 5 months పడచ్చు, ఈ మధ్యలో ఏమైనా జరగచ్చు, మనం ఏది ఊహించలేం కదా, రేపేం జరుగుతుందో ఊహించలేము. అలాంటప్పుడు ఇలా 4 to 5 months చేయలేని వాళ్ళు, మధ్యలో అడ్డంకులు వచ్చే వాళ్ళు, ఇలా ఉంటది. అలా చేయలేని వాళ్ళు దీనికి ఈ ప్రాసెస్ ఉంది. అంటే ఇది టెంపుల్లోనే చేసుకోవాలమ్మా అని అంటే ఏం టెంపుల్లోనే చేసుకునే అవసరం లేదు. ఇది నార్మల్గా జరిపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము కూడా జరిపిస్తాం పూజలన్నీ. ఆన్లైన్ ద్వారా కూడా దీనికి అమౌంట్ కట్టి అంటే రావచ్చు, మీరు భౌతికంగా రావచ్చు, ఆన్లైన్ ద్వారా అమౌంట్ కట్టచ్చు. లేదు మేము వచ్చి మీ ద్వారా చేయించుకుంటామన్నా చేసుకోవచ్చు, టెంపుల్స్ ద్వారా చేయించుకుంటామన్నా చేసుకోవచ్చు. మా టెంపుల్స్లో చేస్తారంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి. లేదమ్మా మేమే ఓన్గా చేసుకుంటామంటే ఓన్గా చేసుకునే ఇబ్బంది అయిపోతుంది. రాదు కాబట్టి ఓన్గా చేసుకునే ఇబ్బంది పడతారు. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే చేయించుకోండి, మీ ప్రాంతంలో ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ప్రాసెస్ ఉంది. 16 సోమవారాల వ్రతంని ఒకటే రోజు 16 సార్లు చేస్తారు. 16 లింగాలు పెట్టి. కాస్త కష్టమైనా కూడా పర్వాలేదు, ఆ రోజు ఒక్క రోజుతో అయిపోతుంది. కంప్లీట్గా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు శాస్త్రంలో చెప్పింది అయితే 16 సోమవారాలే అమ్మా. 16 లింగాలు ఒకటే సోమవారం అనేది లేదు. కానీ 16 సోమవారాలు చేసుకోలేని వాళ్ళు ఇది చేసుకోవచ్చు ఆల్టర్నేట్ గా ఏదో ఒక విధంగా. మనం చేస్తున్నాం కదా, అంటే 16 సార్లు పూజ ఒకటే రోజు చేయడం అనేది కూడా అంత ఈజీ విషయం కాదు, చాలా ఇబ్బంది అసలు. అవునవును, మనకేదో ఒక రోజులో అయిపోతుంది అనుకుంటున్నాం కానీ చేసే వాళ్ళు అక్కడ మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు అర్థమవుతుంది మనకి ఎంత ఇబ్బంది అనేసి. అని చాలా బాగుంటుంది, ఏది చేసినా రెండిట్లో చాలా బాగుంటుంది. అది ఇదనేం కాదు, రెండు చేసుకున్నా చాలా మంచిది ఓపిక ఉంటే. ఓకే, అంటే చక్కగా 16 సోమవారాలు ఇలా లింగాన్ని చేసుకొని ముందు రోజు చేసుకోవచ్చు, పొద్దున్న చేసుకోవచ్చు. ఒకరికైతే తాంబూలం ఖచ్చితంగా. అసలు ఎప్పుడు మొదలు పెట్టుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది మనకి. చాతుర్మాస్య దీక్ష అని ఆషాఢం నుండి మొదలవుతుంది. ఆల్మోస్ట్ అందరూ చాతుర్మాస్య దీక్ష ఇప్పుడు అందరూ చేస్తున్నారు. పెద్ద పెద్ద గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అయితే ఖచ్చితంగా ఆచరిస్తారు చాతుర్మాస్య దీక్ష. ఈ చాతుర్మాస్య దీక్ష స్టార్ట్ అయినప్పుడు మొదలు పెట్టుకున్నారంటే అది 4 నెలలు ఉంటుంది, ఖచ్చితంగా సరిపోతుంది. 4 అటుపక్క ఏదైనా ఒక నెల అటు ఇటు అయినా కూడా ఈ చాతుర్మాస్య దీక్ష టైంలో 16 సోమవారాల వ్రతం పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. కార్తీకం దగ్గరకు వచ్చేస్తుంది పూర్తిగా. అంటే అమ్మ ఇందులో కూడా సమయపాలన ఉంటుందా? ఒకసారి సోమవారం పొద్దున చేస్తే మిగిలిన 15 సోమవారాలు కూడా పొద్దునే చేయాలని?
ఇది ఇప్పుడు వ్రతం. కొంతమంది పొద్దున్నే చేస్తారు కదా, ముందు రోజు శివలింగాన్ని చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ 2-3 టైమ్స్ నాకు పొద్దున కుదిరింది, తర్వాత ఆహా. ఈవినింగ్ కుదురుతుంది అని అంటే అలా ఏ చేంజ్. వ్రతమైనా ఏ పూజ అయినా సమయ పాలన చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయం మొదలు పెడితే ఉదయమే చేయాలి, సాయంత్రం చేస్తే సాయంత్రమే చేయాలి. ఇంకా 4 నెలలు ఎలా ఉంటుందని ముందే కొంచెం ఆలోచించుకొని ఉదయమా సాయంత్రం అని మీరు డిసైడ్ అయ్యి ఉదయం చేసుకునే వాళ్ళు ఉంటే ముందు రోజు శివలింగాన్ని అంతా రెడీ చేసుకుని పెట్టుకొని మరుసటి రోజుకి పెట్టుకోవాలి. లేదు సాయంత్రం చేసుకుంటామంటే సోమవారం ఉదయమే మొదలు పెట్టుకొని శివలింగం చేసి పొద్దున్నే ఇంకా అదే పని పూజ చేసుకున్నామా, వచ్చి శివలింగం చేసినామా, ఎండలో పెట్టినామా, ఇంకా 1 hour 2 hours వన్స్ దానికి నెయ్యి అప్లై చేస్తూ ఉండాలి. అది గట్టిపడాలి కాబట్టి ఇలా చేస్తూ రావాలి. సాయంత్రం చేసుకునే వాళ్ళకి ఇది సెట్ అయిపోతుంది ఆ రోజుకి. ఇంకా ఆ రోజు మౌనవ్రతం ఉంటే చాలా చాలా మంచిది, చాలా మంచిది. అంటే సాయంత్రం వరకు పూజ వరకు ఉండలేము. మార్నింగ్ 6కి అనుకోండి, ఎప్పుడైనా కూడా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 5 to ఈవినింగ్ 5 వరకు ఇలా మౌనవ్రతం చేసే వాళ్ళు ఈ టైం సెట్ చేసుకొని ఆ టైం వరకు మౌనవ్రతం ఉండొచ్చు. చాలా మంచిది ఇలా ఉండడం వల్ల కూడా. మౌనవ్రతం వల్ల కూడా ఇంకా ఎక్కువ మనకి శక్తి పెరుగుతుంది. ఇంకొకటి 16 సోమవారాలు వ్రతం చేస్తున్నామని చెప్పేసి అందరితోనూ గొట్లాడి పీకలాడి అరుచుకుంటూ ఇలా అంతా చేయకూడదు. ఖచ్చితంగా మీరు మౌనవ్రతం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ సోమవారం మాత్రం ఎవరితోనూ గొడవ పడుకోకున్నట్టు ఆల్మోస్ట్ పంచాక్షరి నామమే మనసులో జపించుకుంటూ ఉంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. మనం వ్రతం చేస్తున్నాము అంటే ఒక తంతులాగా చెయ్యకూడదు. మనం భక్తి, ప్రేమ, శ్రద్ధ అంతా భగవంతుని పైన పెట్టి, నువ్వు వ్రతం సాయంత్రం చేస్తుంటే ఉదయం నుండే భగవంతుడు నీ మనసులో ఉండాలి, నీ మనసు భగవంతుని పైన ఉండాలి. నువ్వు ఉదయం అన్ని కార్యాలు నేను చూసుకొని వచ్చి పక్కింట్లో ఏం జరిగింది, ఎదురింట్లో ఏం జరిగింది ఇవన్నీ మాట్లాడి నేను అందరితోనూ గొడవపడి అందరితోనూ వాదులాడి నేను సాయంత్రం వచ్చి పూజ చేస్తానంటే కుదరదు. చేసినా ఫలితం ఉండదు. అదే మీరు కంప్లీట్గా ఆ రోజంతా స్వామివారికే సరెండర్ అయి ఉండాలి. ఎప్పుడు స్వామివారికి సరెండర్ అయి ఉండాలి. ఎప్పుడు ఉండలేం కాబట్టి ఆ రోజు మాత్రం అన్నా కూడా 100కి 100% మనం చేసే ప్రయత్నాలన్నీ కరెక్ట్గా చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. ఓకే అమ్మ. కానీ ఖచ్చితంగా ఫస్ట్ 3 సోమవారాలు ఏదైతే ఉంటాయో 3 సోమవారాలు అవి మాత్రం కంటిన్యూగా వచ్చేలాగా చూసుకోవాలి. సెకండ్ దానికి ఆగిపోకూడదు, ఫస్ట్ దానికి ఆగిపోకూడదు. ఒకసారి 3 అయిపోయినాయి అంటే మాత్రం తర్వాత ఏదైనా మధ్యలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా పర్వాలేదు. ఆ ఇబ్బంది కూడా ఎలా ఉండాలంటే మన మంత్లీ సైకిల్ వల్ల ఉండాలి తప్ప నేను ఏదో ఊరికి వెళ్ళిపోయినాను, నేను ఏదో వేరే ఊర్లో ఉన్నాను ఇలా ఉండకూడదు. అవునా? ఖచ్చితంగా మంత్లీ సైకిల్ ప్రాబ్లం ఉంటేనే అది ఇబ్బంది కింద వస్తుంది. నీ పనుల కొద్ది నువ్వు ఊరికి వెళ్ళిపోయిన ఒక్కొక్క సోమవారం స్కిప్ చేస్తాను అంటే అది కుదరదు. మరీ ఎమర్జెన్సీ, ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంది, లేదా ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే పోక తప్పదు. అలాంటివి ఓకే, కానీ జనరల్గా అయితే స్కిప్ చేయకూడదు. ఎమర్జెన్సీ అయితే వెరీ వెరీ ఎమర్జెన్సీ అయితే తప్ప చక్కగా ఇంట్లో వాళ్ళైనా చేసుకోవచ్చు, అయ్యగానైనా పిలిపించి చేసుకోవచ్చు. ఇలా 16 సోమవారాలు కుదరట్లేదు అన్నప్పుడు ఒకే రోజు 16 సార్లు కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.